హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత 3-4 రోజుల నుంచి అభయహస్తము అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికే 57 లక్షల వరకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ అభయహస్త దరఖాస్తు ద్వారానే మనకు కావలసినటువంటి గృహలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి ఈ అభయహస్తం దరఖాస్తు ద్వారానే మనము దీనికి వర్తించగలుగుతాము, దీనిలో సభ్యులము కాగలుగుతాము. అయితే దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు కావాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం అనేది జరిగింది. అయితే చాలామంది ఈ దరఖాస్తును ఎప్పటి వరకు చేయాలి అనేటువంటి గందరగోళంలో చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే దీని గురించి ప్రభుత్వము ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే జనవరి 6వ తారీఖు వరకే ఈ అభయహస్తము అనేటువంటి దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీని తర్వాత ఏ విధంగా చేయాలి, మరి దరఖాస్తు చేయనటువంటి వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి సందేహంలో ఎంతోమంది గందరగోళానికి గురి కావడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ అభయహస్తము దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇప్పటికే 57 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు అని చెప్పేసి నిన్నటి జనవరి 3వ తారీఖు వరకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇంకా ఎంతో వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతోమంది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఇంకా ఉన్నారు. అయితే వారికి ఇంకా పూర్తిగా వారి యొక్క దరఖాస్తులు అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయితే దీనిని ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేటువంటి సందేహంలో కూడా చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియోను అతి త్వరలో తీసుకొని వస్తాను. అయితే దీనిని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ విధంగా ఎక్కడ సమర్పించాలి అనేటువంటి వీడియోను మరొక వీడియోలో పూర్తిగా వివరిస్తూ మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.